చైనా ఫైనల్లీ తగ్గిందా? ఇండియా పర్మనెంట్ సీట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఓకే, కొంచెం క్లారిటీగా చెప్తా. హిస్టరీలో ఎప్పుడు లేని విధంగా ఇండియా చైనా మధ్య ఒక పెద్ద చేంజ్ వచ్చింది. ఎన్నో ఇయర్స్ నుంచి మన యుఎన్ఎస్సి పర్మనెంట్ సీట్ ని బ్లాక్ చేస్తున్న చైనా ఇప్పుడు సడన్లీ రెస్పెక్ట్ ఇస్తున్నాం, అర్థం చేసుకుంటాం అంటుంది. 1962 ఇండో వార్ చైనా నుంచి గల్వాన్ క్లాషెస్ వరకు మనకి ఎప్పుడూ నెగటివ్ ఉన్న చైనా ఇప్పుడు ఎందుకు తగ్గింది? ఎందుకంటే 2026 కి ఇండియా ఇస్ ద బ్రిక్స్ చైర్మన్. సో ఇండియా హెల్ప్ లేకుండా ఇప్పుడు చైనా ఏం చేయలేదు. ప్లస్ $155 బిలియన్ బిజినెస్ ఉంది కాబట్టే ఇప్పుడు తలదించుతుందా? మేబీ అయ్యుండొచ్చు. యుఎన్ఎస్సి లో ఉన్న 5 పర్మనెంట్ కంట్రీస్ లో 4 కంట్రీస్ ఎప్పుడో ఓకే అన్నాయి. చైనా ఒక్కటే విలన్ లా ఉండేది, కానీ ఇప్పుడు చైనా యూటర్న్ కొట్టింది. ఇది నిజంగా సపోర్టేనా లేక మళ్ళీ ఒక స్ట్రాటజిక్ డ్రామానా? చైనా మీడియా ఏమో ఇప్పుడు ఇండియాని పొగుడుతోంది. ఇస్ దిస్ అ న్యూ ఎరా ఆఫ్ ఇండియా ఆర్ జస్ట్ అ ట్రాప్? చైనా ఇప్పుడు మనకి ఫ్రెండా లేక అలా నటిస్తుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.